హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ ఏంటంటే మనకి మీ అందరికీ తెలుసు కదా, నాంపల్లి ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది నుమాయిష్. సో లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాను. సో ఇయర్ కూడా ఇప్పుడు స్టార్టింగ్ లో అసలు ఎలా ఉన్నాయి, ఏమేమి కలెక్షన్ ఉంది ఈసారి కూడా అని చెప్పి చూసేస్తాను. సో నెక్స్ట్ ఇంకోసారి వెళ్ళినప్పుడు ఏమైనా మనం కొనుక్కునేది ఏదైనా ఉంటే కూడా కొంచెం తక్కువలో వస్తాయి కదా, సో అందుకని నెక్స్ట్ వెళ్తాను. సో ఇవాళ మీరు అదే బ్లాగ్ చూడబోతున్నారనమాట. సో చూసే ముందు వీడియో కనుక ఎండ్ వరకు చూడండి, నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఎలా మేమైతే 2-వీలర్ మీద వెళ్తున్నామండి, అండ్ మెట్రో ఫెసిలిటీ కూడా ఉంటుంది కదా. సో ఆ డీటెయిల్స్ అనేది నేను పోను చెప్తుంటాను. సో అండ్ నేను హస్బెండ్ వెళ్తున్నాము, అండ్ అమ్మ అయితే పాపని చూసుకుంటుంది ఇంట్లోనే, ఎందుకంటే వెళ్ళి రావడానికి 3-4 అవర్స్ టైం పడుతుంది, అండ్ పాపని అయితే తిప్పడం కష్టం కదా. సో అందుకని చెప్పి మా అమ్మ చూసేసుకుంటుంది, మేమైతే వెళ్ళొచ్చేస్తాము. సో వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. నేను వేసుకునే కుర్తీ కూడా లాస్ట్ ఇయర్ నాంపల్లిలోనే తీసుకున్నానండి. ఇది 400 రూపీస్కి నాంపల్లిలోనే తీసుకున్నాను లాస్ట్ ఇయర్. సో ఆ తర్వాత ఎక్కువ కొన్ని రోజులు అలాగే పెట్టేశాను, ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను వేసుకోవడం. సో ఈ మధ్య ఇంకా బాగా వేసేసుకుంటున్నాను, సో అందుకే ఇంకా అదే వేసుకున్నాను ఇవాళ. సో కుర్తీ. సో నెక్స్ట్ వీడియో కంటిన్యూ అయిపోతుంది, చూసేసేయండి. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా మేము స్టార్ట్ అయిపోయామండి. నేను హస్బెండ్ అరౌండ్ ఒక 1:30 టైంలో వెళ్ళిపోయాము. 2-వీలర్ మీద వెళ్తున్నామని చెప్పాను కదా, సో అలాగే వెళ్ళాము. మేము వెళ్తున్న రూట్ ఏంటంటే చాదర్ఘట్ నుండి ఐఎస్ సదన్ నుండి చాదర్ఘట్, అలా ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుండి గాంధీ భవన్ అనమాట. మీరు ఒకవేళ 2-వీలర్లో వెళ్ళకపోతే కనుక మీరు మెట్రో కూడా అవైలబుల్గా ఉన్నాయండి. లైక్ డిఫరెంట్ ప్లేసెస్, ఇప్పుడు హైటెక్ సిటీ నుండి అయినా కానివ్వండి, అమీర్పేట్ నుండి, దిల్సుఖ్ నగర్ నుండి, సో కేపీహెచ్పి, అలా ఎక్కడి నుండి వచ్చినా కానీ మనకున్న 2 బేస్ మెట్రో స్టేషన్స్ ఉన్నాయి కదా. సో అందులో మీరు అమీర్పేట్లో ఎక్స్చేంజ్ అయిపోయి మీరు రావచ్చు అనమాట. ఉస్మానియా మెడికల్ కాలేజ్ స్టేషన్ తర్వాత వచ్చే స్టేషన్లో గాంధీ భవన్ అనమాట. మీరు గాంధీ భవన్ దిగారంటే కనుక మెట్రో స్టేషన్, మనకి నాంపల్లి ఎగ్జిబిషన్ స్టార్ట్ అయ్యే ప్లేస్ అనేది జస్ట్ ఒక 5 మినిట్స్. లేదు మీరు 4-వీలర్ కానీ 2-వీలర్ మీద కానీ వెళ్తే కనుక మీకు పార్కింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంటుందండి. బట్ ఉండే రష్ వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళు ఏదైతే ప్లేస్ అలొకేట్ చేశారో అదనేది ఫుల్ అయిపోతుంది. సో ఈవినింగ్ అయ్యేసరికి మొత్తం రోడ్డు మీద ఒక సైడ్లో పెట్టేస్తున్నారు వెహికల్స్ అనేది. బట్ ఇంకా ఇక్కడ మనం నాంపల్లి ఎగ్జిబిషన్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన పార్కింగ్ ఏంటంటే ఫ్రీ అనమాట. 2-వీలర్ కానివ్వండి 4-వీలర్ కానివ్వండి. బట్ అదే మనం వేరే దగ్గర పెట్టుకుంటే అక్కడ మళ్ళీ వాళ్ళు సపరేట్గా మనకి పార్కింగ్ ఛార్జెస్ తీసుకుంటున్నారు. సో అదనమాట. సో మీరు ఎలా అనేది ప్లాన్ చేసుకొని వెళ్ళండి. సో నెక్స్ట్ మనకి ఇదేమిటంటే మెట్రో ఫెసిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇంకా మనకి టికెట్స్ అనమాట. సో ఎగ్జిబిషన్కి ఎంట్రీ ఫీజు అడల్ట్స్కి ఎంత అంటే ఒక్కొక్కరికి 40 రూపీస్ అండి. సో నేను హస్బెండ్ వెళ్ళాం కాబట్టి 80 రూపీస్ ఇద్దరికి. అండ్ సీనియర్ సిటిజన్స్ అంటే ఏజ్డ్ వాళ్ళు, పెద్దవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకేమో ఫ్రీ అనమాట. అండ్ చిన్నపిల్లలకి 5 ఇయర్స్ కంటే చిన్నపిల్లలకి కూడా ఫ్రీ అనమాట. అండ్ ఇంకా మనకి లోపలికి కూడా కొంచెం కొంతమంది నాకు అర్థం కాలేదండి, 4-వీలర్ కార్లు తీసుకొని లోపలికి వస్తున్నారనమాట. మరి అది ఏమైనా స్పెషల్ పర్మిషన్ ఉంటుందో, దానికి ఏమైనా టికెట్స్ తీసుకుంటున్నారనేది నాకైతే ఐడియా లేదండి. సో ఇంకా మేమైతే వెళ్ళిపోయాము. సో ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా వీడియోలు చూస్తున్నట్టుగా ఇప్పుడు నియర్ టు మేము గాంధీ భవన్కి వచ్చేసామన్నమాట. అదే చూపించిందే మెట్రో స్టేషన్ గాంధీ భవన్ దగ్గర. సో ఇంకా హస్బెండ్ అలా వెహికల్ పార్క్ చేసి వచ్చేసరికి నేను అలా జస్ట్ ఎంట్రీలో ఉన్నాను. సో ఇక్కడ స్టార్టింగ్లోనే మనకి ఇంకా మొత్తం మనకి ఈ ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా అండి. సో అవే అనమాట ఎక్కువ మనకి ఇప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళగానే ఎక్కువగా కనిపించేది ఇదే అనమాట అండి. ఎంట్రీలో చాలామంది మనకు నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువగా ఈ లాంగ్ స్కర్ట్స్ ఉంటాయి కదండి, వాటి మీద కానివ్వండి, మన ప్లెయిన్ శారీస్ ఉంటాయి కదా, లైక్ డైలీ వేర్ ప్లెయిన్ శారీస్ మీద కూడా ఇలా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ పెట్టుకుంటారు, నెక్ పీసెస్. సో చాలా బాగా అనిపిస్తాయి అవి. నాకేంటంటే ఇంత పెద్దగా అంత అలవాటు లేదు. ఉన్నాయి ఒక 2-3 సెట్లు, కానీ ఎప్పుడూ పెట్టుకుంది లేదనమాట. ఎక్కువ డైలీ వేర్ గోల్డ్ పెట్టుకోవడమే కానీ. బట్ మంచి కలెక్షన్. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న కలర్ రెడ్ అండ్ గ్రీన్ కలర్లో ఉంది కదా అండి, అది ఒకరు అడిగారనమాట నేను పక్కన చూపిస్తున్నట్టు. వాళ్ళకి అదైతే మల్టీ కలర్ది 300 అని చెప్పారండి. వాళ్ళేమో కొంచెం తక్కువలో ఎక్స్పెక్ట్ చేశారు. ఇంకా మనకు కాస్త రేట్స్ అనేది ఇంకా అంతే అండి. ఇయర్ రింగ్స్ అనేది మనకు మంచిగా లైక్ 100 రూపీస్ 120 రూపీస్ అని చెప్తున్నారు. బట్ పెట్టుకుంటే మాత్రం అలవాటు ఉన్న వాళ్ళు పెట్టుకుంటే సూపర్ కలెక్షన్ అండి. నిజంగా నాకైతే చాలా బాగా అనిపించాయి అవన్నీ చూస్తూ ఉంటే. మీరు కూడా చూడండి, లైక్ ఈవెన్ నెక్లో పీసెస్ కానివ్వండి, ఆ జుమ్కాలు, బుట్టాలు. ఇప్పుడు నాకు తెలిసినంతవరకు ఇలాంటి ఎక్కువగా యూట్యూబర్స్లో ఇప్పుడు సాయి ప్రసన్న జెట్టౌత్ అని చెప్పి ఒక ఆవిడ డాన్స్ బాగా చేస్తారు. ఆవిడ ఎక్కువ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ పెట్టుకుంటారనమాట. ఆవిడకి భలే సూట్ అవుతాయి, నేను అదే అనుకుంటాను. సో ఆ ఫేస్ కట్ని పెట్టేసి జనాలు చాలామంది అలా పెట్టుకుంటారనమాట. నాకైతే అంత సెట్ అయిపోదు. బట్ చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే. మీకు నచ్చితే కనుక తీసుకోండి. సో ఇంకా నెక్స్ట్ ఎంట్రీలో వెళ్ళిపోయామన్నమాట. మీరు చూసినట్టుగా ఇంకా మనము ఎంట్రీ అయిపోయాక
వెళ్ళాక ఈ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్స్ కూడా మనకి కొన్ని స్టాల్స్ ఉన్నాయండి. జస్ట్ మనకి కొన్ని క్రాకరీవి కానివ్వండి, కమ్మలు అండ్ చిన్న చిన్న షాప్స్ అనమాట. సో ఇదనమాట ఎంట్రన్స్. మనకి 3 గేట్లు అవైలబుల్గా ఉన్నాయండి ఎగ్జిబిషన్కి. ఇదేమో ఫ్రంట్ గేట్ అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్ళాక కూడా మనకి గేట్స్ ఉంటాయి. సో ఇంకా మేమైతే రీచ్ అయిపోయామండి. సో 3 ఎంట్రీస్ ఉంటాయని చెప్పాను కదండి. సో ఇదైతే మెయిన్ ఎంట్రీ అనుకోండి. మన మెట్రో స్టేషన్ దిగగానే కొంచెం ఒక 5 to 7 మినిట్స్ నడిస్తే మనకి ఎంట్రీ వస్తుందండి. ఇంకా వేరేవి ఏంటంటే ఇంకా ముందుకు ఉంటాయి. సో ఇంకా మేము ఇక్కడికి వెళ్ళేసి మేము 2:30 అయిందండి అక్కడికి రీచ్ అయ్యేసరికి. చాలా ట్రాఫిక్ ఉండింది. దానివల్ల కూడా కొంచెము మనకు ఉస్మానియా మెడికల్ కాలేజ్ కానివ్వండి, చాదర్గఢ్ దగ్గర మాకు ఫుల్గా ట్రాఫిక్ తగిలింది. సో అందువల్ల మాకు కొంచెం రావడానికి కూడా కొంచెం టైం పట్టేసింది. ఒక దగ్గర ఒక 45 మినిట్స్ అన్నా పట్టిందండి. ఆ తర్వాత ఇంకా మేము రీచ్ అయ్యాక జస్ట్ టికెట్స్ తీసుకొని ఇక్కడ లేడీస్కి చెక్ ఉంటుంది కదా అండి, అది అయిపోయాక జస్ట్ ఎంట్రీ అయిపోయాము. ఫస్ట్ మనం లోపలికి వెళ్ళగానే మనకు ఫస్ట్ కనిపించేది జేఎన్ ఫ్యాక్టరీ అండి. ఇది జేఎన్ ఫ్యాక్టరీ అవుట్లెట్. సో లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలాగే ఉన్నాయండి. నేను గమనించింది ఏంటంటే ఏ స్టాల్స్ అయితే లాస్ట్ ఇయర్ ఏ ప్లేస్లో ఉన్నాయో సేమ్ అలాగే అనిపించాయండి. ఈ జేఎన్ ఫ్యాక్టరీ కానివ్వండి, దాని పక్కన క్రాకరీది అండ్ లాస్ట్ ఇయర్ ఎక్కడెక్కడ ఏవేవైతే ఉన్నాయో చికెన్ కర్రీ కానివ్వండి, కాశ్మీరీ ప్రోడక్ట్స్ కానివ్వండి, మన తెలంగాణ రిలేటెడ్గా కానివ్వండి, ఏవైనా స్టాల్స్ లాస్ట్ ఇయర్ ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు కూడా సేమ్ అదే పొజిషన్స్ అండి. సో దానివల్ల కొంచెం ఐడియా అయితే ఉందన్నమాట. సో అలా మేము ఇంకా చూసుకుంటూ వెళ్ళిపోయాము. సో లోపలికి వెళ్ళేస్తే ఇక్కడ బయట డిస్ప్లేలో మన కుర్తీస్ అనేది పెట్టారు. సో నేను అంత వాటి మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. సో ముందుకు వెళ్ళిపోయాను. ఎందుకంటే కుర్తీస్ అనేది మనకి తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు వాటి అంత ప్రాపర్గా ఉండవు కదా. సో ఇంకా ముందుకు వెళ్ళిపోయాము. ఆ ముందుకు వెళ్ళగానే మీరు చూస్తున్నట్టుగా ఇక్కడ ఇది క్రాకరీదండి. ఇది మనకి కేజీస్ లెక్కన ఇస్తారు. 379 రూపీస్కి కేజీ అనమాట. ఇలాంటివన్నీ మనకి ఇల్లు మంచిగా పెద్దగా ఉండి చిన్నపిల్లలు లేకుండా ఉండి మనం మెయింటైన్ చేయగలిగితే కనుక హ్యాపీగా పెట్టుకోవచ్చు అండి. చూడ్డానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు కానివ్వండి, సెట్ కానివ్వండి, ఏవైనా కానీ లైక్ స్వీట్స్ సర్వింగ్ బౌల్స్ కానివ్వండి, మనం ఏదైనా రైస్ ఇలాంటివన్నీ కుక్ చేసుకున్నప్పుడు పెట్టుకోవచ్చు కదా, అవి కానివ్వండి, పిల్లల కోసం సెట్లు అన్నీ మంచిగా ఉన్నాయి. బౌల్స్ ఇవన్నీ కూడా కేజెస్ లెక్కనే అనుకోండి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెట్స్ ఏంటంటే బట్ ప్రాబ్లం ఏంటంటే పగిలిపోతాయండి. అదొక్కటే అనమాట నేను చెప్పేది. సో అందుకే అంటున్నాను కదా, మనకి ప్లేస్ ఎక్కువ ఉందనుకోండి, మనం ఒక ప్లేస్లో పెట్టామంటే వాటిని టచ్ చేయము అండ్ యూజ్ చేసుకున్నప్పుడు మాత్రమే తీసుకుంటాం కదా. సో దానివల్ల ఇలా ఉంటే కనుక బాగుంటుంది. కానీ చూడ్డానికి మాత్రం మంచి పీసెస్ అండి, మంచి డిజైన్స్, బౌల్స్ కానివ్వండి అండ్ సెట్స్ ఇలా మూతతో సహా వచ్చేటట్టు అండ్ నెక్స్ట్ ఇలా కప్స్ మనకి క్యాప్ పెట్టేసి ఉంటాయి కదండి సెరామిక్వి. సో అలాంటివి. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో మీరు వీడియోలో చూస్తున్నట్టుగా మంచి బౌల్స్, గ్లాసెస్, కప్స్ అన్నీ ఉన్నాయి. సో కొన్ని ఐటమ్స్కి ఏంటంటే అక్కడ సపరేట్గా రేట్స్ పెట్టారు. జార్స్ 90 రూపీస్, ఇక్కడ ఈ కప్స్ ఇంత రేట్ అని చెప్పి స్పెసిఫిక్గా కొన్ని ప్లేట్ పెట్టేశారు. సో నెక్స్ట్ ప్లేట్స్ అనేది డిఫరెంట్ సెక్షన్స్ అనేది మనకు బ్లాక్ కలర్లో మార్బల్ టైప్లో కానివ్వండి, నెక్స్ట్ వైట్లో. సో అలా మేము వెళ్ళింది 2:33 కాబట్టి ఆ టైంలో చాలా తక్కువగా ఉన్నారండి రష్. సో మేము కూడా ఏంటంటే కొంచెం చూడడానికి టైం దొరికింది. అది కొంచెం లేట్ అవుతుంటే మనం షాప్లోకి వెళ్ళినప్పుడు రష్ ఎక్కువ ఉంది. అండ్ దానివల్ల ఏంటంటే మనం ముందుకు వెళ్తున్నా కానీ మనం క్లియర్గా చూడలేమండి. అందుకే ఒకవేళ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కనుక కొంచెం మధ్యాహ్నం టైంలో వెళ్ళిపోండి. ఈవినింగ్ ఒక 4 o'clock 5 o'clock మీరు లోపలికి వెళ్ళారనుకోండి, ఆల్రెడీ రష్ ఉండడం వల్ల మీరు ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయలేరు. సో ఒకవేళ మీరు ఇంట్లో మీకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ అని కాకుండా ఒకవేళ వీలైతే కనుక కంప్లీట్గా అవన్నీ చూసేసుకొని మధ్యాహ్నం లంచ్ చేసేసుకోండి. ఎందుకంటే కడుపులో మనకి ఎలుకలు పరిగెత్తకూడదు కదా, మనకి ఓపిక ఉండాలి తిరగాలంటే. సో ఫస్ట్ మేము కూడా అందుకే ఏం చేసామంటే లంచ్ చేసుకున్నాము. 1:45 ఇంట్లో లంచ్ చేసుకొని 1:15కి 1:30కి అలా బయలుదేరాము. సో మేము ఒక 4 గంటలు తిరిగినా కానీ మాకు మంచిగా అనిపించింది అనమాట. అంత ఎక్కువగా అలసిపోయిన ఫీలింగ్ రాలేదు. సో మీరు కూడా అలాగే ప్లాన్ చేసుకోండి. లంచ్ చేసేసుకొని ఒకవేళ వెళ్ళారనుకోండి ఇంకా మీకు ఆకలి బాధ ఉండదు అండ్ అక్కడ కూడా ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు. సో ఇంకా షాప్లో నేను చూపిస్తున్నట్టు చిన్న మగ్స్ 50 రూపీస్, జార్స్ 90 రూపీస్, 60 రూపీస్ ఇలా చూస్తున్నారు కదా, ఇలా సపరేట్గా పెట్టారు. ఒకవేళ మీరు ఇలాంటి ఐటమ్స్ ఏమైనా కొనుక్కోవాలి అనుకుంటే కనుక తప్పకుండా విజిట్ చేయండి. ఈ ఒక్క షాప్ అనే కాదండి, మనకి ఇలాంటి సెరామిక్ రిలేటెడ్గా షాప్స్ కూడా మనకు పోను చాలా ఉంటాయి. మీకు ఓపిక ఉంటే కనుక మంచిగా ఒక 5-6 hours తిరిగి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మంచిగా టైం తీసుకొని వెళ్ళండి. ఒకవేళ ఎవరైనా సంక్రాంతికి హైదరాబాద్ వచ్చి ఉంటారు కదా అండి, సో మీరు కూడా ఏం చేయండి అంటే
ఒక 1-2 డేస్ మీ ప్లాన్ అనేది మీ హోమ్ టౌన్స్కి వెళ్ళే ప్లాన్ అనేది స్టాప్ చేసేసుకొని హైదరాబాద్లో నాంపల్లి ఎగ్జిబిషన్ విజిట్ చేసుకొని ఏమన్నా మీకు కావాల్సిన ఐటమ్స్ ఏమన్నా ఉంటే కొనుక్కొని వెళ్ళండి. నేనేంటంటే ఇప్పుడు కొంచెం రేట్స్ అనేది మనకు ఫిక్స్డ్ ప్రైజెస్ ఉంటాయండి, అదొక్కటే అనమాట. ఇంకా మనం బార్గెనింగ్ అట్లాంటివి అస్సలు చేయలేము, ఫిక్స్డ్ ప్రైజెస్ తీసేసుకొని ఇంకా వెళ్ళిపోవడమే అనమాట. నేనేంటంటే లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే ఒకసారి ముందు వెళ్ళేసి జస్ట్ ఏమేమి ఉన్నాయనేది ఎక్స్ప్లోర్ చేశాను. అండ్ ఆ తర్వాత లాస్ట్ డే అంటే February 14th రోజు, మనకి 15th రోజు లాస్ట్ డే కదా అండి. సో నేను 14th రోజు వెళ్ళేసి ఏమైనా కావాల్సిన ఐటమ్స్ తీసుకున్నానండి. అండ్ కొన్ని చిన్న ఐటమ్స్ అయినా కానీ 14th రోజు తీసుకున్నాను. సో ఇప్పుడు కూడా ఏంటంటే నెక్స్ట్ అలాగే వెళ్ళాలి అనేది నా ప్లాన్ అనమాట. సో ఇంకా అలా ముందుకు వచ్చేసాక మీరు మంచి పీసెస్ చూసారు కదా. సో అలాంటి మంచి డెకరేటివ్ పీసెస్ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఇంకొంచెం ముందుకు వచ్చేసాక మనకి ఇవి రోకళ్ళు ఉంటాయి కదండి, ఇస్రే రోకళ్ళు అంటారు కదా, అవి ఉన్నాయి. అండ్ మనం బేలం కట్టెలు, మనకి దంచుకోవడానికి రోకళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కలెక్షన్ ఉంటుంది. మీరు మంచిగా చూసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మంచి డెకరేటివ్ పీసెస్ మంచిగా డెకరేట్ చేసుకోవచ్చండి మీ ఇంట్లో కూడా. సో చూసారు కదా, ఇంకా అలా డెకరేటివ్ పీసెస్ చాలా ఉంటాయి. సో మీరు ఎంత ఎక్స్ప్లోర్ చేస్తే మీకు అన్ని ఐటమ్స్ ఉంటాయి. మీ ఇంట్లోకి ఏమైనా మనము షాప్కి వెళ్ళిన ముందు మనకి ఇది వస్తువు నేను కొనుక్కోవాలి, ఈ వస్తువు నేను కొనుక్కోవాలి అని మనకు ఉండదండి. బట్ అక్కడికి వెళ్ళి మనం షాప్స్లలో చూస్తున్నప్పుడు ఏ హౌస్ వైఫ్కి అయినా కానివ్వండి, అక్కడ ఐటమ్స్ చూస్తున్నప్పుడు అరే మన ఇంట్లో ఇది లేదు, ఇది తీసుకుంటే కనుక నాకు యూజ్ అవుతుంది అన్న ఐడియా వస్తుందన్నమాట. సో టికెట్ అనేది నాకు తెలిసి రీజనబులే కదా అండి, 40 రూపీస్ పర్ హెడ్. మీకు కూడా టైం దొరుకుతుంది, కొంచెం కొత్తగా ఎక్స్ప్లోర్ చేసినట్టుగా ఉంటుంది కదా. సో అలా కాసేపు ఇంట్లో బాధ్యతలన్నీ పక్కన పెట్టేసి అలా కాసేపు బయటికి వెళ్ళేసి మీ హస్బెండ్ని చేయి పట్టుకొని లాగేసుకొని టికెట్స్ తీసేసుకొని అలా వెళ్ళిపోయండి. సో మంచిగా మీరు టైం స్పెండ్ చేసినట్టుగా ఉంటుంది అండ్ కొత్తగా ఎక్స్ప్లోర్ చేసినట్టుగా ఉంటుంది. అండ్ కుదిరితే హస్బెండ్ ఏమనకపోతే ఆయన పాకెట్లకు కూడా కాస్త అన్నయ్య గారి పాకెట్కి కూడా కాస్త చిల్లు పెట్టేసేయండి, ప్రాబ్లం లేదు. సో నేను కూడా మా హస్బెండ్తో 2-3 టాప్స్ కొనిపించేసుకున్నాను. సో అవన్నీ కూడా నేను మీకు పోను షేర్ చేస్తాను. సో ఇంక ఇక్కడ మీకు స్టాల్స్ దగ్గర చూస్తున్నట్టుగా ప్రతి ఐటమ్స్ ఏమైనా ఆఫర్స్లో ఉంటే కనుక మీకు అలా బోర్డ్స్లో డిస్ప్లే చేస్తారు. సో నెక్స్ట్ నేను జస్ట్ కుర్తీస్ చూస్తున్నానండి, ఏవైనా డైలీ వేర్ లాగా మనకు ఆఫీస్ వేర్ లాగా ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి చూస్తున్నాను. బట్ నాకేంటంటే కుర్తీస్లో ఎక్కువగా ఇప్పుడు ఎలాగో నేను లావ్ అయిపోయాను కదండి, మనకి పట్టవన్నమాట. కట్ ఉన్నాయనుకోండి, మనకి కొంచెం టైస్ అనేది కొంచెం పెరిగిపోయినప్పుడు ఇప్పుడు కొంచెం లావ్ అయిపోయాక టైస్ దగ్గర కట్ ఉంటే అంత బాగా అనిపించట్లేదు. సో అందుకని చెప్పేసి నేను ఎక్కువగా ఫ్రాక్ మోడలే ప్రిఫర్ చేస్తున్నానండి. ఒకవేళ రేపన్నాడు ఫ్యూచర్లో నేను ఎప్పుడైనా బక్కగా అవుతే అప్పుడు మేబీ కట్ మోడల్ ప్రిఫర్ చేయాలి. సో అలా అండి. సో ఇంకా నేనైతే కుర్తీస్ అవన్నీ చూస్తున్నాను కానీ జస్ట్ ఎక్స్ప్లోరేషన్ పర్పస్లోనే అండి. ఎక్కువగా నేను రిలయన్స్ ట్రెండ్స్ అట్లాంటి దగ్గరే కొనుక్కుంటాను. బట్ ఇక్కడ కూడా చూడండి, ఎవరైనా నేనేంటంటే ప్రతి ఒక్క ఐటెం చూపించేసి దాని ప్రైస్ ఇంత అని చెప్పేసి నేను ప్రతిదీ నేనైతే అడగలేను కదండి. షాప్లో వెళ్ళేసి ప్రతిదాని నార్మల్గా వీడియో తీస్తుంటేనే ఏంటో వీళ్ళు టైంపాస్ బ్యాచ్ లాగా అనుకుంటారు. సో అలాంటిది మనము ప్రతిదీ ఐటెం అడిగితే ఇది ఉండదు కదా. సో నేనేంటంటే మీకు ఒకవేళ చూసే వాళ్ళకి ఏంటంటే ఒక ఐడియా కల్పించడానికి మాత్రమే అనుకోండి. ఈ ఐటమ్స్ ఉన్నాయి, ఇలా ఉన్నాయి, సో ఇక్కడికి వెళ్తే నాకు ఈ ఐటమ్స్ నేను కొనుక్కోవచ్చు అన్న మైండ్ సెట్ మీకు వస్తుంది, మీకు ఒక ఐడియా వస్తుంది అన్న దాంతో మాత్రమే నేను ఇవి చూపిస్తున్నానండి. సో మీరు వెళ్ళండి, ఎక్స్ప్లోర్ చేయండి అండ్ రేట్స్ అనేది కొంచెం కనుక్కోండి. అండ్ ఒకవేళ వాళ్ళు తగ్గించగలిగితే ఓకే. మనకి ఇలా హెయిర్కి మనకు గాలిపోకుండా ఉండే ఇవన్నీ అయితే 100 రూపీస్ అలా అండి. ఇయర్ రింగ్స్ అనేది 60 రూపీస్, 70, 80 మనకి మన డ్రెస్ కలర్ మ్యాచింగ్కి ఇలాగా ఇలా ఉంటాయి కదా. సో మంచి కలెక్షన్ ఉంటుందండి. మనకి ఇప్పుడు చార్మినార్ వెళ్ళినప్పుడు కానివ్వండి, మదీనా వెళ్ళినప్పుడు, కోటి అలాంటి ప్లేసెస్లో ఎలా అయితే మనకి ఇలా ఇయర్ రింగ్స్ ఎక్కువగా ఉంటాయో, సో ఇక్కడికి వెళ్ళినప్పుడు కూడా మీకు ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా ఉంటుంది. ఒకసారి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. మనకి సేమ్ అంతే అండి, 90 రూపీస్, 80 రూపీస్ ఆ డిజైన్ని బట్టి అనమాట. కొంతమంది ఎక్కువగా ఇయర్ రింగ్స్ కలెక్షన్ మెయింటైన్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. సో మీకు బాగా ఎక్స్ప్లోర్ అవుతుంది. అండ్ కాలేజ్ స్టూడెంట్స్కి కానివ్వండి, సో మీకు చాలా మంచిగా ఇది అవుతుంది అనుకోండి. సో నెక్స్ట్ అలా ఇవన్నీ కొంచెం చూసేసుకొని మనం కొంచెం ముందుకు వచ్చేసామంటే మనకి ఇక్కడ కనిపించేది మొత్తం స్టాల్స్ అన్ని చికెన్ కర్రీ మెటీరియల్ అండి. మా హస్బెండ్ ఏంటంటే ఆయనకు తెలియదు కదా, సో ఆ డ్రెస్సెస్ ఏంటి అలా ఉన్నాయి అంత సన్నగా అని అంటున్నాడు. సో అప్పుడు నేను చెప్పాను అనమాట, ఓకే ఇలా ఉంటుంది ఇది అని చెప్పేసి. ఆ మెటీరియల్ బ్యాక్గ్రౌండే, సో ఆ మెటీరియలే బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంటుంది అని చెప్పేసి చెప్పాను. నాకు కూడా ఒకటి ఇప్పించంటే ఏం అవసరం లేదు, నీకెందుకు అది అని చెప్పి అన్నాడు అనమాట. బట్ అవి వాళ్ళకి తెలియదు కదా, సో ఇంకా నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. బట్ మంచి కలర్స్ ఉంటాయండి చికెన్ కర్రీలో. మనకి లైట్ కలర్స్, డార్క్ కలర్స్ చాలా బాగుంటాయి. ఈవెన్ కొంతమంది వాళ్ళు వేసుకొచ్చినప్పుడు కూడా నాకేమో ఇవి చూసినప్పుడు అరే ఇది ఎలా వేసుకుంటారు అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ వాళ్ళు వేసుకొని వచ్చినప్పుడు అలా మ్యాచింగ్ కాంబినేషన్స్ ఉంటాయి కదా, సో అవి చూసినప్పుడు మాత్రం బాగా అనిపిస్తుంది ఇవి. సో నాకైతే ఎక్కువ నేను ఎప్పుడు చికెన్
చికెన్ కర్రీ అసలు వేసుకోలేదండి, బట్ ఒక ఐడియా కోసం మాత్రం మీకు చూపించేస్తున్నాను. సో ఇందులో కూడా మనకు సింపుల్గా కనిపించేవి కూడా 500 అని చెప్తున్నారండి. అండ్ డ్రెస్ మెటీరియల్ కాంబినేషన్స్ ఉంటాయి కదా, అదైతే 1100, 1000 రూపాయలని కూడా చెప్తున్నారు. సో వాటిలలో ఏముందనేది అయితే నాకు తెలియదండి. సో కొన్ని అయితే నేను అలా వీడియోస్ అయితే షూట్ చేశాను, 400స్లో కూడా ఉన్నాయన్నమాట. సో ఇంకా ఇలా నేను పైన చూపిస్తున్నట్టుగా పింక్ కలర్ ఇట్లాంటివన్నీ చాలా బాగుంటాయి మనకి, కానీ ఏంటంటే కొంచెం ప్రైస్ ఎక్కువ అనుకోండి ఈ చికెన్ కర్రీవి. సో నెక్స్ట్ ఇక్కడ మొత్తం కలెక్షన్ మొత్తం చికెన్ కర్రీవే. సో నాకు షాప్స్లో అయితే మనకి నార్మల్గా ఎక్కువ మన ముస్లిం సిస్టర్స్ ఎక్కువగా వేసుకుంటారు కదా ఇలాంటి సెట్స్. సో నేనైతే ఎప్పుడు ప్రిఫర్ చేసుకోలేదండి ఇంకా. సో అలా ముందుకు వచ్చేసాక చూసారా ఇక్కడ మొత్తం మన బ్యాగ్స్ ఉంటాయి కదా, సో ఆ బ్యాగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇంక మనకి చాలా అండి ఇవన్నీ బ్యాగ్స్లో కూడా నాకు ఒక బ్యాగ్ ఫుల్గా పెద్దగా అనిపించింది, అది ఎంత అని అడిగాను నేను. వాళ్ళైతే నాకు 1500 అని చెప్పారు. మీరు చూస్తున్నారు కదా బ్లాక్ అండ్ వైట్ కలర్ది స్ట్రైట్గా, సో అది 1500 అని చెప్పారు. ఓ మై గాడ్ అనుకున్నాను నేనైతే, ఎంత బాగుంది చూడ్డానికి, బట్ 1500 అంటే ఎక్కువ కదా అనిపించింది. సో అంతైతే మనం పెట్టలేం కదా. ఇలాగూ నేను కాలేజీలో ఉన్నప్పటి నుండి కూడా నాకు 200-250 రూపాయలు పెట్టి బ్యాగ్ కొనుక్కోవడం మాత్రమే అలవాటు. ఏదో మన పెళ్ళయ్యాక మాత్రం కొంచెం ఎక్కువ రేట్ పెట్టి కొనుక్కున్నాను, కానీ ఇప్పుడు మనం ఎంత సంపాదిస్తున్నా కానివ్వండి, మనం ఎక్కడి నుండి వచ్చాము అనేది మర్చిపోమండి. ఈవెన్ నేను ఇప్పుడు చెప్పులు కొనుక్కున్నా సరే అండి, చెప్పుల దగ్గర అయినా కానీ ఏంటో ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది కొనుక్కోవాలి, ఇంకా లైఫ్ ఎప్పుడు మనం ఎంజాయ్ చేస్తాము, ఎప్పుడు మనకి నచ్చినట్టుగా కొనుక్కుంటాము ఉంటాము అని. బట్ ఆ మైండ్ సెట్ పెరిగిన వాతావరణము మన మైండ్ తెలియదు, కానీ ఒక లెవెల్ నుండి మన మైండ్ అనేది నెక్స్ట్కి వెళ్ళదండి. సో ఇంకా నా మైండ్ కూడా అలాగే ఇదైపోయింది. నెక్స్ట్ మీరు చూస్తుంది స్కర్ట్స్ కూడా. సో స్కర్ట్స్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి. 200 రూపీస్లో కూడా మంచి కలెక్షన్ ఉంది. మీరు మంచిగా టీషర్ట్స్తో పేరప్ చేసినా కానీ సూపర్గా ఉంటాయి. సో ఇవన్నీ చూస్తున్నారు కదా, సో మంచి ఇవన్నీ. సో వీటి రేట్ కూడా 250 రూపీస్ మంచిగా అనిపించింది. సో ఇక్కడ కొంచెం 400 రూపీస్, ఇవి కొంచెం వేరే మెటీరియల్ 500స్లో కూడా ఉన్నాయి. చూసారా క్లాత్ మాత్రం చాలా లావుగా ఉందండి, థిక్గా ఉంది, బట్ నాకెందుకు రేట్ ఎక్కువ అనిపించింది. 500 అంటే కొంచెం ఎక్కువనే కదా అండి, మనకు మంచి ఫ్రాక్ మోడల్లో అనార్కలి కుర్తీస్ కూడా తీసుకోవచ్చు కదా. బట్ మేబీ సైజ్ వల్లనో లేకపోతే తెలియదు, కానీ 500 రూపీస్లో అలా ఉన్నాయి. సో మంచిగా అనిపించింది. ఓకే, సో ఇంకా నేనేంటంటే ఈ వీడియోస్ అనేది నెక్స్ట్ డివైడ్ చేసి పెడతానండి, నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ వస్తున్నాయన్నీ కూడా. ఎందుకంటే ఒకటే వీడియోలో పెడితే చూసే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ అనిపించదు, అండ్ వాళ్ళకు కూడా ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు ఇంట్రెస్ట్ అనేది ఉండాలి కదా. సో అందుకని చెప్పేసి ఈ వీడియో అనేది నేను నెక్స్ట్ ఇంకా స్టాప్ చేసేస్తానండి. నెక్స్ట్ వీడియోలో మీరు నేనేమేం కొన్నాను, ఇంకా మన కుర్తీస్లో ఉంటాయి కదా, సో అవి, నెక్స్ట్ బెడ్షీట్ కలెక్షన్స్, అండ్ నెక్స్ట్ ఇంకా మన ఇంట్లో ఐటమ్స్ ఉంటాయి కదండి, అలాంటి ఐటమ్స్, ఇయర్ రింగ్స్ సూపర్గా ఉండే కలెక్షన్స్ మాత్రం అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్ వస్తాయన్నమాట. సో అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే కనుక నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి ఏం చేస్తారండి, షేర్ చేయండి కూడా వీడియో. ఎవరైనా నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలి అనుకునే వాళ్ళకి ఒకవేళ హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ప్లీజ్ మర్చిపోకండి, అండ్ నన్ను సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరు కూడా. సో ఇంకా మేము అలా ముందుకు వచ్చేసామండి. ఇక్కడ కూడా మనకి షాల్స్, అలా డ్రెస్సెస్, అండ్ మధ్యలో మనకి చిన్న చిన్న స్టాల్స్ కూడా పెట్టుకున్నారండి. మనకి హల్వా ఉంటుంది కదా, సో అలాంటివి అన్నీ ఉన్నాయనుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసారా అండి చెక్కవి ఎంత బాగున్నాయో, ఇవన్నీ పీస్ ఆఫ్ ఆర్ట్స్ అంటారు కదా, సో అలా అనమాట. ఇల్లు మంచిగా పెద్దగా ఉంటే కనుక ఈ డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకొని ఎంత మంచి లుక్ క్రియేట్ చేయొచ్చు కదా. సో నాకైతే అలా లేదు, సో ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిపోవాలి. సో ఇది సల్మాన్ హ్యాండీక్రాఫ్ట్స్ అనమాట. సో ఇలాంటి హ్యాండీక్రాఫ్ట్ రిలేటెడ్వి కూడా చాలా స్టాల్స్ ఉన్నాయి. మీరు రండి, వచ్చి ఎక్స్ప్లోర్ చేయండి. రేట్స్ అనేది ఎక్కువగానే చెప్తారండి ఆబ్వియస్లీ, బట్ అందానికి తగ్గట్టుగానే విలువ ఉంటుంది కదా, సో అదొకటి. సో మీరు కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. అంతే అండి, బాయ్ బాయ్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి.